రామాపురం అనే గ్రామంలో రామయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. ఉద్యోగరీత్యా రామయ్య తన భార్యతో సహా భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు. అయితే ఆ గ్రామంలో రామయ్యకు ఎంత వెతికినా ఒక్క ఇల్లు కూడా అద్దెకు దొరకలేదు. చివరికి ఊరు చివరిలో ఒక పాడుబడిన ఇల్లు ఖాళీగా కనబడింది. ఊళ్ళో ఆ ఇంటి యజమాని గురించి వాకబు చేశాడు రామయ్య. ఇంటి యజమాని ఎవరో దానయ్య అట. అతను చనిపోయి 10 ఏళ్ళు అయ్యింది. తన ఇంటి మీద మమకారం చావక ఇంకా ఆ ఇంట్లోనే అంటి పెట్టుకుని ఉన్నాడట. ఊళ్ళో వాళ్ళెవరూ అటువైపుకు రారు. ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకోమని రామయ్యకు, కమలమ్మకు సలహా ఇచ్చారు వాళ్ళు. అయినా వేరే అవకాశం లేని రామయ్య ఆ ఇంటికే వెళ్తానన్నాడు. సరే, మీ ఇష్టం, మేం చెప్పాల్సింది చెప్పాం అన్నారు ఊళ్ళో జనాలు. అయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉంది. కమలమ్మ, రామయ్య చీపురు కట్టలు, బూజు కట్టెలు చేతిని పట్టుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారో లేదో దానయ్య దెయ్యం వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది. ఊ అంటూ ఇద్దరు చటుక్కున ఆగిపోగానే అది వాళ్ళ చుట్టూ గింగిరాలు కొడుతూ, ఎవరు మీరు? ఎందుకొచ్చారు నా ఇంటికి? ఇక్కడికి చీపురు కట్టలు, బూజు కట్టెలు తేకూడదని మీకు తెలీదా అని అరిచింది బిగ్గరగా. రామయ్యకు గుండె ఆగినంత పని అయింది. దెయ్యం గియ్యం అని ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాడు గాని అది ఇలా కళ్ళ ముందు గింగిరాలు తిరుగుతుందని అతను అనుకోలేదు మరి. కానీ కమలమ్మ మొండిది. ఆమె మాకు ఉండేందుకు వేరే ఇల్లు ఇక్కడ లేదు. ఈ ఇల్లు తప్ప మాకు వేరే గతి లేదు. మేమిక్కడ ఉండాల్సిందే. నీకు ఇష్టమైనా అంతే, కష్టమైనా అంతే అన్నది మొండిగా. దెయ్యం ఇప్పటి వరకు అలాంటి సమాధానం విని ఎరగదు. ఎవరొచ్చినా దాని అరుపులు వినగానే పారిపోయేవాళ్ళు. కమలమ్మ మొండితనం దానికి నచ్చింది. అయితే ఇన్నేళ్లుగా అది ఒంటరిగా జీవితానికి అలవాటు పడి ఉంది. ఇప్పుడు ఎవరితోటో తన ఇంటిని పంచుకోవాలంటే దానికి కష్టమే అనిపించింది. అయినా కమలమ్మ వినేటట్లేదు. అందుకని ఇదిగో ఇక్కడ నేను తప్ప మనిషి అన్నవాడు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మీరిద్దరూ ఇక్కడ ఉంటామంటే సరే, కానీ నేను పెట్టే 5 షరతులు లోబడేలే మరి అన్నది తెలివి ప్రదర్శిస్తూ. ఏమిటా షరతులు? నన్ను విననివ్వు అన్నది కమలమ్మ. ఈ ఇంట్లో చెత్తను ఊడవకూడదు, బూజు దులపకూడదు, మీరెవరూ స్నానం చేయకూడదు, గిన్నెలు తోమకూడదు. ఇవి కాక నా కోసం రోజు చేపలు వండి పెట్టాలి అన్నది దానయ్య దెయ్యం ఈకిలిస్తూ. మనిషి అన్నవాడెవడూ ఈ షరతులకు ఒప్పుకోడని దానికి తెలుసు. కానీ కమలమ్మకు ఈ షరతులేవీ బరువు అనిపించలేదు. ఓస్, ఇంతేనా? నువ్వు నాకు నచ్చావు. షరతులంటే మరేవో అనుకున్నా. ఇవేనా? చెత్తను ఊడకపోతే, బూజు దులపకపోతే నాకు శ్రమ ఉండదు. వంట గిన్నెలు కడుక్కోకపోతే నాకు ఎంతో పని తగ్గుతుంది. స్నానం చేయకపోతే అసలే పని ఉండదు. నువ్వెంత మంచివాడివో ఊహించుకుంటూనే నాకు సంతోషం కలుగుతుంది. చేపల కూర నాకు ఇష్టమే అన్నది కమలమ్మ మురిసిపోతున్నట్లు. మరునాడు తెల్లవారగానే కమలమ్మ, రామయ్య బయలుదేరి ఊరు చెరువుకు పోయి శుభ్రంగా స్నానం చేశారు. తర్వాత అక్కడ 2 పెద్ద కొడదల్లి పట్టుకుని ఇల్లు చేరుకున్నారు. లోపలికి అడుగు పెట్టగానే దెయ్యం ఎదురయ్యి నా మాట ఎందుకు కాదన్నారని పళ్ళు కొరుక్కింది. మేమేం చేశాం అన్నారు వీరిద్దరూ. ఇంకా ఏమనాలి, స్నానం చేసి వచ్చారు కదా అన్నది దెయ్యం కోపంగా. అయ్యో, ఏం చెప్పాలి? ఈ చేపలన్నీ పట్టుకునేందుకు మేం చెరువులోకి దిగాల్సి వచ్చింది. చలికి చచ్చామనుకో. అయినా నీ చేపలు నువ్వు తెస్తే మాకు ఈ స్నానం చేసే కర్మ తప్పుతుంది కదా అన్నది కమలమ్మ. నేను తెచ్చిస్తానని చెప్పలేదు ముందు అన్నది దెయ్యం కొంచెం తగ్గి. అలాగైతే నోరు మూసుకో.
మేం ఇంత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పు పట్టడం తగదు అన్నది కమలమ్మ గడుసుగా. ఆ రోజు నుండి దయ్యం ఇంకా వాళ్ళ స్నానానికి అడ్డు చెప్పలేదు. కమలమ్మ ఆ రోజు చేపల కూరను వండుతూ కావాలని అక్కడున్న బూజును సాలీళ్ళు అందులోకి వేసేసింది. చేపల కూర వాసనకు ఆకలేని దానయ్య దెయ్యం సంతోషంతో గంతులు వేసింది. అయితే కూర పూర్తయింది. అది తినేందుకు కూర్చోగానే చేపలకు బదులు సాలీలు బూజులు దాని కంటపడ్డాయి. అది కోపంతో సాలీల కూర కాదు, నేనడిగింది చేపల కూర అని అరిచింది బిగ్గరగా. చుట్టూ బూజు ఉంటే కూరలోకి అవి కాక మరేం వస్తాయి? అయినా దయ్యాలు సాలీళ్ళు ఏం చేయలేవులే అన్నది కమలమ్మ తాపీగా. అయినా దయ్యానికి కూర నచ్చలేదు. ఈసారి వంటల్లో చెబుతున్నాను, సాలీళ్ళు ఒక్కటి రాకూడదు అన్నది. మరైతే నువ్వు కొంచెం సేపు చెరువు గట్టున తిరిగిరా, ఆలోగా నేను బూజు దులిపేస్తాను. అయినా నాకు ఇదేం పని పెడుతున్నావు అనవసరంగాని విసుక్కున్నది కమలమ్మ. ఇక బూజు దులిపేందుకు దయ్యం అడ్డు తొలగిపోయింది కనుక కమలమ్మ కులాసాగా ఇల్లు శుభ్రం చేసింది. అయితే దులిపిన దుమ్మును చెత్తను బయటికి చిమ్మే వీలు లేకపోయింది. ఒడవడానికి లేదు కదా. ఇక ఆ రోజు పాత్రలు అలాగే ఉండిపోయాయి. కడక్కుండా కమలమ్మ ఆ పాత్రలను కొంచెం తేమ దుమ్ము చెత్త అన్నీ వేసి మురిగిపోయినట్లు చేసింది. అవి ఘోరమైన వాసన వస్తుంటే వాటిలోనే మరునాటి రోజు చేపల కూర వండి పెట్టింది దెయ్యానికి. ఆ కూర తిన్న దెయ్యానికి వాంతులు మొదలయ్యాయి. సాయంత్రానికి దానికి జ్వరం వచ్చేసింది. ఏం కూర వండావు తల్లి? నేను బ్రతుకున్నప్పుడు కూడా ఇంత చండాలమైన కూర నేను తినలేదు అనింది. నేనేం చేసేది? గిన్నెలు తోమకపోతే వాటికి పట్టిన బూజి నిన్నటి చేపల కొల్లి వాసన వేస్తున్నాయి. దాన్ని చిమ్మకపోవటం వల్ల తయారైన క్రిములు దోమలు అన్నీ కలిసి నీకు ఆ రోగాన్ని వచ్చేలా చేశాయి. ఆచార్యుల దగ్గరికి పోయి ఏమైనా మందు తెచ్చుకోరాదు అంది. గిన్నెలు తోమటం ఇల్లు ఊడ్చటం నా వల్ల కాదు బాబు అన్నది కమలమ్మ ఆవలిస్తూ. కాదు ఈ చెత్తను ఊడ్చి పారేయ్, గిన్నెలు శుభ్రంగా తోము. ఏమీ అనుకోకు, నేను ఈ వణుకులు తట్టుకోలేకపోతున్నాను అన్నది దయ్యం. సరేలే, మీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకపోతే కుదురుతుందా అని కొనుక్కుంటుంది కమలమ్మ. ఇల్లును ఊడ్చి శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకుంది. ఇంకో 2 రోజులు గడిచేసరికి దయ్యం రోగం కుదురుకుంది. ఇప్పుడు అది కమలమ్మ మాటలు విని రోజు ఉదయం సాయంత్రం ఆరుబయట చల్లగాల్లో తిరిగి వస్తుంది. రోజు 1 గంట ధ్యానం కూడా చేస్తుంది. రాను రాను దానికి పరిశుభ్రంగా ఉండటం మంచిదే అని అనిపించింది. ధ్యానం వల్ల దాని కోపం కూడా తగ్గింది. పరలోక చింతన పెరిగింది కూడా. అంతేకాదు దానికి కమలమ్మ మీద ఎంతో మంచితనం కుదిరింది. ఆమె చేతులతో తన ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది, భద్రంగా ఉంటుందని దానికి నమ్మకం కలిగింది. కొన్నాళ్లకు దానికి ఆ ఇంటిపైన మమకారం నశించింది. చివరికి అది ఇంటిని కమలమ్మకు రామయ్యకు అప్పగించి తపస్సు కోసం నిశ్చితంగా అడవుల్లోకి వెళ్ళిపోయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.